శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగతాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. ఆత్మారామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 16వ అధ్యాయం అంటే ఈ దైవీ సంపత్ ఆసురీ సంపత్ గురించి భగవాన్ వివరిస్తున్నారు. ఎందుకు వివరిస్తున్నారంటే ఈ సంపత్తి ఆధారంగానే మన జీవన విధానం ఉంటుంది. ఆ జీవన విధానం ఆధారంగానే మన జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాం. కాబట్టి ఇవి సాధనములు, మన లక్ష్యం అనేది సాధ్యములు అంటారు. కాబట్టి ఎందుకు వీళ్ళు అసురు ప్రవృత్తి కలిగి ఈ సత్యాన్ని విస్మరించి అజ్ఞానంతో పూర్తిగా భ్రమతో ఈ బహిర్ముఖంగా ప్రాపంచిక భోగములు అవే సత్యము అవే నిత్యమని భ్రమపడుతూ ఇతరులను కూడా భ్రమింపజేస్తారు అంటున్నారు. అందుకే వీళ్ళు పూర్తిగా ఒక బెంగ ఆందోళనలు అంటే అపరిమేయం అంటే అంతులేని ఆందోళన, అలజడి, బెంగ, చింతనలు కలిగి ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఒక నిద్ర కూడా సరిగా పట్టదు, ఎందుకంటే మరి టెన్షన్స్ కదా, స్ట్రెస్. అందువలన వీళ్ళు అనేక రకాల వాటిపైన కోరికలు నిండిపోయి ఆ భోగ లాలస లంపట్లో పడి ఒక ప్రశాంతత అనేది వాళ్ళకి తెలియదు ఉన్నదని. అందువలన మరణించే వరకు అసలు దేవుడనే ఆ భగవంతుడనే ఆ విషయమే వాళ్ళకు వంట పట్టదు. ఈ కామ ఉపభోగ పరమాహ అంటే కేవలము శ్రద్ధ, వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ఏంటంటే కేవలం కోరికలు తీర్చుకోవడమే. నిన్న మనం చూసాం యయాతి మహారాజు కథ. కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఒక నిర్ణయం అవుతుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు అజ్ఞానంలో బాగా కోరికుపోయి ఉంటూ, మేము అజ్ఞానం ఉన్నదనే వాళ్ళు తెలియదు, వాళ్ళు ఆల్రెడీ పండితులుగా ప్రకటించుకుంటారు. అందువలన వాళ్ళు స్వయం అజ్ఞానం ఉన్నప్పటికీ మేము పండితాహ అని స్వయం ప్రకటించుకుంటారు అన్నమాట. అందువలన జంగన్యమాన పర్యంతి మోడాహ, అందువలన అన్ని ఏ ప్రదేశాలు చూసినా వీళ్ళే ఉంటారన్నమాట. ఒక గ్రూపులుగా విడిపోతారన్నమాట. ఉండి మిగతా వాళ్ళని కూడా వాళ్ళ గ్రూపులో లాగడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన ఈ గ్రూపులే ఈరోజు ప్రపంచానికి అశాంతికి కారణం. ప్రపంచంలో ప్రతి దేశంలో వీళ్ళు వెళ్ళి బాగా డెవలప్డ్ కంట్రీస్ అని పేరుతో అభివృద్ధి చెంది ఉన్నాము, సైన్స్ అండ్
టెక్నాలజీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ముందుకు ఉన్నామని చెప్పి మిగతా దేశాలు ఆ యొక్క ప్రజలని పూర్తిగా వీళ్ళు ఒక హిప్నోటైజ్ లాగా చేసి, అంటే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి, వాళ్ళు ఎలాగా కూడా పతనం అవుతారు, కానీ మిగతా వాళ్ళు కూడా వారి మార్గంలో తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించడమే ఈ ప్రపంచవ్యాప్తంగా మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువలన వారి గురించి ఇంకా భగవాన్ శ్రీకృష్ణ మరింత వివరంగా చెప్తున్నారు. ఏమంటున్నారు? వీళ్ళు కామోపభోగ పరమాహ ఏతావత్, ఇది ఈ విధంగా నిశ్చిత, పక్క, వీళ్ళకి ఎటువంటి సత్యము, ఎటువంటి ఒక మానవ జీవితం యొక్క పరమ లక్ష్యము ఏమీ లేదు. అది మీరు ఎలా వీళ్ళు బద్ధులై ఉంటారంటే, ఆశా పాశశతైః బద్ధాః, ఆశా పాశశతైర్బద్ధాః, ఆశా పాశశతైర్బద్ధాః, కామక్రోధపరాయణాః, 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 ఈహంతే కామభోగార్థం, ఈహంతే కామభోగార్థం, ఈహంతే కామభోగార్థం, అన్యాయేనార్థ సంచయాన్, అన్యాయేనార్థ సంచయాన్, అన్యాయేనార్థ సంచయాన్, ఆశాపాశశతైర్బద్ధాః, కామక్రోధపరాయణాః, ఆశాపాశశతైర్బద్ధాః, కామక్రోధపరాయణాః, ఆశాపాశశతైర్బద్ధాః, కామక్రోధపరాయణాః. ఉత్తమం. ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్, ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్, ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఇప్పుడు ఈ ఆశాపాశములతో బంధించబడిన వారు అంటున్నారు భగవాన్. చూసారా, జనరల్ గా పాశము అంటే తెలుసు కదా, యమపాశం అంటారు మన వాళ్ళు. పాశం అంటే బంధించడానికి వాడే ఒక తాడు లాంటిది, యమపాశం అంటారు కదా. సో మనకు నిజంగా మనకు బంధించేవి మనకు దృశ్యములు కావు. ఈ పాశములు ఏంటివి? కనిపించినటువంటి ఈ తాళ్ళు మనకు బంధిస్తుంది. ఏంటి తాళ్ళు? ఆశ, దురాశ. ఈ ఆశ దురాశ ఉన్నాయి చూడండి. ఆశయా బధ్యతే జంతు కర్మణా బహుచింతయా. చూసారా, అంటే ఆశయా బధ్యతే జంతు, ఈ ఆశ కోరికలు అనేవి మిమ్మల్ని తాళ్ళలాగా బంధిస్తున్నాయి. వాటి వలన అనేక కోరికల వలన ఏమవుతుంది? అనేక కర్మలు చేయాలని బహుచింతయ, మొత్తం మనస్సు అంతా కూడా వేడి హీటు బహుచింతయ. దాని గురించి ప్లానింగ్లు, ఆలోచనలు, చింతలు చేయాలి కదా. మరి ఆయుక్షయం న జానాతి తస్మా జాగ్రత్త అన్నారు. అందుకే క్షణం నీ ఆయుహు పోతుంది, కానీ దాని మీద నీకు
దృష్టి లేదు. ఎందుకు? ఆశా కోరికలతో బాగా నిండిపోయి ఉన్నాము కాబట్టి, ఆ చింతనలతో వేడెక్కి ఉన్నది కాబట్టి, ఇంక దాని మూలంగా ఈ ఆయువు క్షయమైపోతుందనే విషయాన్ని మనము గమనించలేము. అందువల్ల తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త. అలర్ట్, బి అలర్ట్, అవేర్, యాక్టివ్ అని చెప్తారు. అందువలన ఎప్పుడైతే ఆశాపాశములతో బంధించి ఉన్నారో వారు కామ క్రోధములకి లోనవుతారు. ఎందుకు? ఇప్పుడు ఆశ కోరిక అనేది సూక్ష్మంగా కలుగుతుంది చిత్తభూమిలో. అప్పుడు అది కావాలని కోరిక కలుగుతుంది బాగా. కోరిక తీర్చుకోవాలని మీరు ప్రయత్నిస్తుంటే ఆటంకాలు కలుగుతుంటాయి. ఇది కుదరదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని 10 మంది అప్లికేషన్లు పెడతారు. 10 మందికి ఎలా పెళ్లి చేసుకుంటారు ఒక అమ్మాయిని? లేకపోతే 10 మంది ఒక అబ్బాయిని, 10 మంది అమ్మాయిలు ఉంటారు. 10 మంది అమ్మాయిలు కూడా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎలా చేసుకుంటారు? అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే మిగతా వాళ్ళందరికీ కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? మనకి దక్కలేదు సరికదా, వాళ్ళిద్దరు శాంతంగా ఉండకూడదు అని ప్రయత్నిస్తారు. ఎందుకు? ఆవేశం, క్రోధం. అందువలన కామ క్రోధములకు లోనవుతారు. ఎప్పుడు? ఆశాపాశాలతో బంధించబడి ఉన్నప్పుడు. ఇంతకీ దేనికోసం ఇవన్నీ? కామ భోగార్థం, అంటే ఆ విషయ భోగముల కోసం నిమిత్తం. అంటే ఆ విషయ భోగముల నెపముతో, విషయ భోగములను అనుభవించాలనే కోరిక నెపముతో నిమిత్తమై అప్పుడు ఏం చేస్తారు? ధర్మంగా న్యాయంగా అయితే జరిగే పని కాదు. అప్పుడేం చేస్తారు? అక్రమార్గాలు, అడ్డుదారులు, అధర్మం, అన్యాయ మార్గాలు ఎంచుకుంటారు. చూసారా? న్యాయంగా అయితే జరిగే పని కాదు. ఇప్పుడు మహాభారతంలో వారికి రాజ్యం ఇవ్వాలి. ఎందుకు? అందరికంటే పెద్దవాడు యుధిష్ఠిర. కానీ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? వారికి ఏదో కొంత అర్ధరాజ్యమైనా ఇవ్వాలి. ఓకే, ఇవ్వాలంటే అధికారంలో ఉన్నవారు అంత సులభంగా ఇస్తారా? సరే, ఏదో అడవులు, దేనికి పనికిరానటువంటి బంజరు భూమిగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఇచ్చారు, కాండప్రస్థ. సరే, అప్పటికి దానికి ఒప్పుకున్నారు వాళ్ళు. వాళ్ళు తమ సొంత శ్రమతో దాన్ని వృద్ధి చేస్తే దాన్ని లాక్కోవాలి. ఎలా లాక్కోవాలి? న్యాయంగా, ధర్మంగా లాక్కునే అవకాశమే లేదు. అప్పుడేం చేయాలి? కుటిలమైనటువంటి ప్రయత్నాలు చేసి దుర్బుద్ధితో, అధర్మంగా, అన్యాయంగా ద్యూత సభ అనేది ఏర్పాటు చేసి లాక్కున్నారు. ఎందుకు? ఆశాపాశతైర్బద్ధై, ఆశాపాశములతో బాగా బంధించబడి ఉన్నాడు దుర్యోధన అటువంటి ఆ యొక్క గ్రూపు. అందువలన ఎప్పుడైతే ఆయన మాటకి ఎదురుస్తున్నారో కోపావేశాలతో ఊగిపోతూ, అప్పుడేం చేస్తాడు? ఏ విధంగా అయినా సరే వాళ్ళ రాజ్యాన్ని నేను అనుభవించాలి అనే ఒక పూర్తి కోరిక, ఆశతో, దురాశతో ఇప్పుడు ఏం చేయాలి? ఏదో రకంగా అన్యాయంగా మార్గాల్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే పొరపాటున బాబు ఇది ధర్మం కాదని మీరు అన్నారనుకోండి, వారి వినరు. ఎందుకు? ధర్మం అంటే ఆయన తెలియదేం కాదు కదా. ఆయనకి ఆల్రెడీ బాగా చదువుకున్నాడు గురుకులములు చిన్నప్పటి నుండి. దుర్యోధనుడు కూడా జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. చూసారా? నాకు ధర్మం తెలుసు కానీ నేను పాటించలేను, నాకు అధర్మం కూడా తెలుసు కానీ పాటించకుండా ఉండలేను. ఎందుకు అంటే ఆశాపాశం అనే ఆశా కోరికలతో నా హృదయస్థములు
ఒక శక్తి ప్రేరేపిస్తున్నది. అందువలన అది ఎటువంటి ప్రేరేపణ ఇస్తుందో, ఎటువంటి ప్రేరణ కలిగిస్తుందో ఆ విధంగా నేను చేస్తున్నాను. అందుకే మీ యొక్క ధర్మ సూక్తులు, ధర్మ సూత్రాలు, ధర్మ ఉపదేశాలు నాకు అక్కర్లేదని చెప్తాడు ముఖం మీద. అది దుర్యోధనుడి యొక్క స్వభావం. అందువలన అటువంటి దుర్యోధన కామక్రోధ పరాయణాహ అంటే వాడు కామక్రోధాలకు కూడా మామూలు చిన్న కోరికలు, చిన్న కోపం కాదు, హయ్యెస్ట్ అన్నమాట, తీవ్రతకి లోనవుతారన్నమాట. ఎందుకంటే ఈ సమాజం కూడా ఐశ్వర్యాలలో మునిగి తేలేవారినే పొగుడుతుంది. సూపరు, బంపరు అంటారన్నమాట. వాడు ఎంత కబ్జాలు చేసినా మీకు ఒక్కసారి పిలిచి దావత్ ఇస్తే వాడిని మీరు స్తుతించేస్తారు, అక్కడ స్తోత్రాలు పాడేస్తారు. మొత్తం ఈ సంపద అంతా కొల్లగొట్టుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద కొంతమంది అడ్డదారులు తొక్కి వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా మనకు కనిపించినటువంటి ఒక సంబంధం కలిగి ఉంటారు జనరల్గా బ్యాక్గ్రౌండ్లో. అవి ఎవరికి తెలియవు. దాన్ని ఏమన్నారు ఇక్కడ? కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్. ఆ కామోపభోగాలను ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఆ ధన సంపదలని అడ్డు మార్గములో కూడబెడతారు అని చెప్పారు ఇక్కడ. ఎలా కూడబెడతారు? దేర్ ఈజ్ ఎ నెక్సస్, ఏ విషియస్ సర్కిల్ ఆఫ్ కరప్షన్. దేర్ ఈజ్ ఎ నెక్సస్ అంటే వీళ్ళందరూ కూడా మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో సంబంధాలు కలిగి మొత్తం సమాజం యొక్క సంపదని కొల్లగొడుతుంటారు. వాళ్ళే మన సమాజంలో మనం గుర్తిస్తారు. వాళ్ళే గొప్పవాళ్ళుగా, వాళ్ళే పెద్దవాళ్ళుగా, వాళ్ళ స్థితి కూడా మనం చేస్తాం. అందువలన లోకం ఎప్పుడు కూడా యథార్థాన్ని గుర్తించదు. గతానుగతికో లోక నా లోకో పరమార్థత అంటారు మహాత్ములు. 10 మంది ఎలా వెళ్తే ఆ విధంగా మిగతా జనమంతా ఫాలో అవుతారు తప్ప స్వతహాగా ఎవరు ఆలోచించరు. దాన్నే లోకము అంటారు. లోక తీరు, అదే లోక తీరు. కానీ ఇంత జరుగుతున్న శాస్త్రం చివరికి ఏం చెప్తుంది? ఇదంతా కూడా నీ పరమ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. ఎందుకంటే మనందరం కూడా ఏదో ఒక మతలబుతో ఇలా ప్రవర్తిస్తున్నాం తప్ప సత్యం పట్టుకొని ఎవరు ప్రవర్తించట్లేదు. ఇప్పుడు చూడండి, ఒక రాజుగారు ఇంట్లో ఒక కుక్క చనిపోయింది. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఓదార్పు చేశారు రాజుకి. ఎందుకు? రాజుగారి కుక్క అండి, మామూలు కుక్క, అది రాజుగారి కుక్క చనిపోయింది. ఆ యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరు వెళ్ళి రాజుగారిని ఓదార్చారు. కొంతకాలం తర్వాత రాజు చనిపోయారు. ఏ ఒక్కరూ వెళ్ళలేదన్నమాట అక్కడ. ఎందుకు అంటే రాజుగారు కుక్క చనిపోయేటప్పుడు వెళ్ళకపోతే రాజు కోపం పడతారు. కానీ రాజు చనిపోతే ఇంకెందుకు వెళ్ళాలి? ఏమవుతుంది? అందువలన ఇదంతా కూడా మన ప్రవర్తన ఏముంటుందంటే ఒక రకమైన భయముతోనో లేకపోతే మనకున్నటువంటి ఆ కోరికలు, ఆశా కోరికల వలన జరుగుతుంది తప్ప యథార్థంగా ధర్మబద్ధంగా ఏమీ జరగడం లేదు ఈ లోకములో. కాబట్టి మనం ఏమంటాము? మనం ఒకసారి బుద్ధ భగవాన్ని చూడండి. ఆయన అసలు ఈ లోకములో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఆయన తెలియకుండా పెంచాలనుకున్నారు వారి తండ్రి గారు. కానీ ఆయన ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితిని గమనించారో ఆయనకు ఒక్కసారిగా ఆ వైరాగ్యం వచ్చింది. అప్పుడేమయ్యారు? తృణప్రాయంగా మొత్తం ఈ రాజ్య భోగాలను కూడా త్యజించారు. కాబట్టే ఆయన్ని భగవంతుడుగా మనం పూజిస్తున్నాం. మనం ఆ భోగాల్ని గట్టి పట్టుకుంటే మనల్ని ఏ విధంగా గుర్తిస్తారు? మిమ్మల్ని అధికారం ఉన్నది, మీ బలంగా ఉన్నది, జనం ఉన్నారు కాబట్టి
తాత్కాలికంగా మిమ్మల్ని భయపడి స్తుతిస్తారే తప్ప అది యథార్థంగా మిమ్మల్ని స్తుతించినట్టు కాదు. అందువలన ఈ వైరాగ్యం ఉంటేనే మీరు సాక్షాత్తు దేవీ దేవతలుగా మిమ్మల్నే పూజిస్తారు ఈ జనం. న కర్మ న ప్రజయ ధనేన ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగ యతయ శుద్ధ సత్వా అని సన్యాసికి ఆహ్వానించినప్పుడు ఈ మంత్రం చెప్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే మనం ఏదైనా సరే గొప్పది పొందాలంటే త్యాగముతోనే సాధ్యం అని మీ అందరికీ డౌట్ వస్తుంది. త్యాగముతో అన్ని ఇచ్చేసిన తర్వాత నేను ఇంక పొందేదేముంది? మీరు ఇక్కడే పొరపాడుతున్నాం. మనం ఇవ్వగలిగేదంతా కూడా నిజానికి అది శాశ్వతము నిత్యము సత్యం కాదు. శాశ్వతము సత్యము నిత్యం అంటే నువ్వు ఇవ్వలేవు. అనిత్యము అశాశ్వతం మాత్రమే ఇవ్వడాలు తీసుకోవడాలు జరుగుతాయి. సత్యం అంటే నీకు మాత్రం సత్యం కాదు, నాకు మాత్రం సత్యం కాదు, సత్యం అందరికీ ఒకటే సత్యము. కాబట్టి ఇక్కడ సత్యము అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి అంటే సత్యము అంటే కాలానికి అతీతమైనది అని అర్థం. పలాయన సమయంలో ఉంటూ మరో సమయంలో లేకపోతే దాన్ని సత్యం అనరు. ఇక్కడ ఒకప్పుడు ఇల్లు ఉండేదండి, పెద్ద బంగ్లా. ఏమైందండి? కూల్చేశారండి. హైడ్రా వచ్చింది కదా, కూల్చేశారు. ఎందుకంటే ఇది కబ్జా చేసి కట్టారంట, కూల్చేశారు. సో అక్కడ ఉన్నటువంటి బంగ్లా అది శాశ్వతం కాదు, అందుకే కూల్చేశారు. అదేవిధంగా ఈ శరీరం కూడా అంతే. మీ అందరికీ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదంటే ఏముంటుంది? డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది ఆల్రెడీ. జననం తేదీ, మరణం తేదీ. ఇంకా మీకు డౌట్ అయితే రోజు న్యూస్ పేపర్లు చూడండి, అవి పడుతుంది, ఒక కాలం అంతా అవే పడతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఏది కూడా సత్యం కాదు. అందువలన ఇది సత్యము శాశ్వత నాతో ఉంటదని భ్రమతో మనం ప్రోగు చేసుకుంటున్నాము. కాబట్టి మీరు త్యాగము ద్వారా మీకు మనశ్శాంతి, త్యాగము ద్వారా ఆనందము, త్యాగము ద్వారా మీకు భద్రత, దేనిపైన మానసికంగా కూడా మీరు ఆధారపడరు. దీన్ని మోక్షము లేదా ముక్తి అంటారు. అందువలన ఒక మహాత్ముకి ఒకరు అడిగారు, ఏమని? స్వామీజీ, మీరు త్యాగేన అమృతత్వం అంటే త్యాగం ద్వారా మోక్షం అంటున్నారు కదా, త్యాగం వల్ల జనరల్గా మనకి లాస్ అవుతాం కదా, నష్టపోతాం కదా, అన్ని ఏదైనా ఇచ్చేసి మనం దానం చేసాము, త్యాగం చేసాము, మన దగ్గర ఇంకేం ఉండవు, మనం లాస్ అవుతాం కదా. ఆ విధంగా మళ్ళీ ఆనందము అమృతత్వం ఎలా పొందుతారు అని ప్రశ్న. ఆయన అన్నారు, నిజానికి మనం వెళ్తున్నాం దారిలో, అక్కడ మంచి గులాబీలు అలాగా అప్పుడే వికసిస్తున్నాయి. చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది? అమ్మా, ఆ గులాబీ కట్ చేసి నేను ఓన్ చేసుకోవాలా అనిపిస్తుంది. అది కట్ చేసి మరి నా యొక్క పాకెట్కి, నా యొక్క కుర్తా ఉన్నది కదా, షర్ట్ పాకెట్ పెట్టుకొని నేను గొప్ప గొప్ప నాయకుడిగా కూడా ప్రచారం చేయించుకుంటా. ఎందుకంటే పాకెట్ గులాబీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. కానీ ఆ గులాబీ చూసి ఎంతో ఆస్వాదించి నువ్వు ఆనందం పొందుతున్నావు, కానీ నువ్వు ఓన్ చేసుకో అక్కర్లే, అయినప్పటికీ నీకు ఆనందం వచ్చింది. అక్కడ పక్షులు ఎగురుతున్నాయి, కోయిల కూస్తున్నది. ఉదయాన్నే మీరు వెళ్తే ఉత్తరకాశీ గంగోత్రి అటువైపు ఆ మంచు అలాగ కప్పి ఉంటుంది. ఈ డిసెంబరు ఆ మాసంలో ఉదయాన్నే సూర్యుని యొక్క కిరణములు ఆ యొక్క ఐస్ క్యాప్స్ మీద పడితే, ఐస్ క్యాప్స్ మీద ఒక గోల్డెన్ అంటే బంగారపు ఛాయలుగా అలాగ మనకి ఒక కాంతి కిరణాలు వస్తాయి. నిజంగా అది మనం చూస్తే అద్భుతంగా ఉందంట, ఆనందిస్తాం.
కానీ మనం దాన్ని ఓన్ చేసుకోవాలని అనిపించదు. అంటే మీరు ఓన్ చేసుకుంటే, నేను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటేనే ఆనందం వస్తుందంటే అది భ్రమ. త్యాగే నమృతత్వమానసహు, ఆనందించారు కానీ దాన్ని ఓన్ చేసుకున్న అవసరమే లేదు. ప్రతి ఒక్కటి, ఈ భూమి, ఈ నీరు, ఈ వాతావరణం సర్వము కూడా మనం ఆస్వాదించవచ్చు, ఆనందం చెందవచ్చు. మనం దీన్ని ఓన్ చేసుకునే అవసరమే లేదు. సో ఈ విధమైనటువంటి రహస్యం తెలియదు వీళ్ళకి. ఎవరికి? ఈ అసురులకి. అందువలన వాళ్ళు రోజుకి 16, 18, 20 గంటలు ఆ యొక్క ఆందోళన, అలజడి, గందరగోళంలోనే ఉంటారనమాట. ఇటువంటి వారికి కర్మయోగం అంటే అస్సలు వంటపడదు. పంచమహాయజ్ఞాలు చెయ్యండి అన్నాం అనుకోండి, పంచమహాయజ్ఞాలు అంటే ఏంటి అని అంటారు. ఎందుకంటే వారు పనిలో రాక్షసులే, కానీ ఎటువంటి పని? వాళ్ళకి ధర్మము అధర్మం అక్కర్లేదు, న్యాయం అన్యాయం అక్కర్లేదు. ఏదైనా విధంగా తొక్కైనా ముంచైనా లాక్కోవాలి, అది వాళ్ళ యొక్క లక్ష్యం. ఎందుకు? అర్థ సంచయా అంటే ఐశ్వర్యాన్ని, ధనాన్ని పోగు చేసుకోవడమే వాడి పరమ లక్ష్యం. అంటే మా కురు ధన జన యౌవన గర్వం అన్నారు. అంటే ధనం ఆగమ తృష్ణ, అంటే ధనాన్ని పోగు చేయాలని ఒక తృష్ణ. అంటే ఎండమావుల వలె అది ఎప్పటికీ తరిగేది కాదు. చూడండి, అగ్నిలో మీరు ఎన్ని వేస్తున్నా అగ్ని స్వాహ 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 అయిపోతుంది, దానికి తృప్తి కలగదు. ఆ విధంగా వీళ్ళ యొక్క తృష్ణ, ధన తృష్ణ, ధనం కూడగట్టాలి, కీర్తి పైన తృష్ణ, అధికారం పైన తృష్ణ, ఇవి ఇప్పుడు కూడా వాళ్ళకి తీరవు. అందుకే అశాంతితోనే ఉంటారు. వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నా వాళ్ళు అశాంతితోనే ఉంటారన్నమాట. మీ అందరికీ తెలుసు, మైకేల్ జాక్సన్ ఎంత పాపులర్ సింగర్ అండి. ఆయన పెద్ద గొప్ప గాయకుడు, ప్రపంచవ్యాప్తంగా మంచి డాన్సర్, సింగర్ అండ్ డాన్సర్. ఆయనకి నిద్ర పట్టేది కాదు, కేవలం నిద్ర పట్టించడానికి ఒక డాక్టర్ కావాలి. ఆయన ఎంత నిద్ర సమస్యలకు వెళ్ళిపోయాడంటే ఎన్ని మెడిసిన్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి. అసలు మెడిసిన్ వేసినా నిద్ర రావట్లేదు, అంత దాటిపోయాడు అద్దులు అతీతంగా. ఇక ఆఖరికి హైయెస్ట్ డోస్ ఇవ్వడం వల్లనే కదా ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయనకి ఎంత ధనం అండి. కాబట్టి ఈ కామభోగార్థం అంటే సుఖాల్లో మునిగి తేలాలని ఏదైతే ఆ లోపల ఉన్నటువంటి లాగుతుందో అయస్కాంతం వల్లే, అందువలన వారు అడ్డుదారులు, అడ్డదారులు, అధర్మ మార్గములు, అన్యాయమైనటువంటి మార్గాల్ని ఎంచుకుంటారు. కాబట్టి ఈ ధనాగమ తృష్ణను విమర్శిస్తుంది ఏంటి? భగవద్గీత. అందుకే వీళ్ళు అన్యాయేన అర్థ సంచయాన్. చూసండి, ఇప్పుడు మీకు ఒక గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంస్థలు ఉద్యోగం చేస్తుంటే నెలకి 30,000, 50,000 లోపే వస్తాయి. వారు పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలంటే సాధ్యమా? కానీ పెద్ద సెంటర్లో పెద్ద బిల్డింగ్ కావాలని ఆయన కోరిక పెట్టుకుంటే అంతే. ఆయన చేస్తుంది చిన్న అకౌంటెంట్ జాబ్, ఎలా వస్తుందండి? అప్పుడు ఆయన ప్లాన్ వేస్తాడు, ఏదో రకమైనటువంటి అడ్డదారులు తొక్కడానికి నిర్ణయించుకుంటాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎవరు చేస్తారు? అసురులు. ఎందుకు అలా చేయడం వలన తను ఏమి కోల్పోతున్నానో దీర్ఘకాలంగా అది గుర్తించరు వాళ్ళు. తాత్కాలికమైనటువంటి క్షణిక సుఖాలు, భోగాలమైన వాళ్ళ దృష్టి ఉంటది కాబట్టి, వాళ్ళ బుద్ధి కూడా స్థూలంగా ఉంటది కాబట్టి, కేవలము శరీరము కనిపించే ఈ వస్తువులపైనే దృష్టి ఉంటది కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తారు. వాస్తవానికి సమాజం అంతా వాళ్ళే ఎక్కువ ఉంటారు, వాళ్ళ సంఖ్య, వాళ్ళ డామినేషన్ ఎక్కువ. ఏమంటున్నారు ఇప్పుడు? ఇద మధ్యమయా లబ్ధం,
ఇదమద్య మయా లబ్ధం ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే ఇదమస్తిదమపి మే ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం ఉత్తమం. ఏమంటున్నారంటే మయ అంటే మా చేత అంటే నా చేత అద్య ఇప్పటికే ఇదం లబ్ధం అంటే నేనేదైతే బలంగా కోరుకున్నానో అవన్నీ ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. నేను ఆల్రెడీ పొందాను. మీరు కారు అన్నారు కదండి, ఇప్పుడే కొత్తగా ఏదో మోడల్ వచ్చింది కదా, అది ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చేసాం, అయిపోయింది, మేము ఆల్రెడీ పొందాం ఆల్రెడీ అంటారు. ఇమం మనోరథం, మేము కావలసిన పొందడమే కాదు, ఇంకను ఊహాలోకములో ఎక్కడో చంద్రయానం మీద మనము అడుగు పెట్టాము. కొంతమంది ఆల్రెడీ ప్లాన్లు వేస్తున్నారు, అక్కడ కూడా వెంచర్లు వేయొచ్చునా, ఆల్రెడీ ముందే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారు. అంటే అంత మనోరథంలో ఊహించుకుంటారనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే అంత ఊహాలోకంలో కూడా చాలా మంది జీవిస్తుంటారు. మీరు అనుకున్నట్టు మన లోకంలో కూడా ఉండరు. ఎలాగంటే ఒక యజమాని ఒక పక్క గ్రామంలో చాలా చౌక ధరకి పెద్ద ఆయిల్ ఒక డబ్బా కొన్నారు. అది తీసుకెళ్ళడానికి ఒక కూలీని అడిగారు. కూలీ తన తల మీద పెట్టుకున్నాడు, నడుస్తున్నాడు. ఆయన నడుస్తుంటే యజమాని కూలి ఇద్దరు వస్తున్నారు. అప్పుడు కూలి అనుకున్నాడు, ఇది ఇంటికి చేరిస్తే, యజమాని ఇంటికి చేరిస్తే డబ్బులు ఇస్తారు కదా, ఇస్తారు, ఎందుకు ఇవ్వరు, ఆ డబ్బులతో నేను 2 కోళ్ళు కొంటా. కోళ్ళు కొన్న తర్వాత అవి గుడ్లు పెడతాయి కదా, సో ఒక్కొక్క కోడికి ఎలగలేదన్నా 10 పిల్లలు వస్తాయి. సో 10 20 పిల్లలు అవుతాయి. అప్పుడు మళ్ళీ వాటికి నేను ఒక ఏర్పాటు చేస్తే అవి కూడా పిల్లలు చేసి నేను ఒక కోళ్ళ ఫారం పెడతాను. కోళ్ళ ఫారం పెడితే ఇక 2 in 1 అన్నమాట బిజినెస్, ఎగ్స్, చికెన్ అనేక రకాలు చేస్తూ నేను ఒక కుటీర పరిశ్రమలో ఒక చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేస్తాను. అప్పుడు దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు కూడా నేను ఇస్తాను. అది చూపెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ కూడా తీసుకుని వచ్చి మరింత పెద్దగా విస్తరిస్తాను నా వ్యాపారంలో డబ్బులు ఆదాయం వస్తే కార్లు, బంగ్లాలు కడతాం కదా. సో బంగ్లాల్లో ఇంకా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, అంత డూప్లెక్స్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి. దాంట్లో అనేక రకమైనటువంటి ఆభరణాలు, ఎంతో విలువ చేసినటువంటి స్విట్జర్లాండ్, స్పానిష్, సింగపూరు, జపాన్, అమెరికా నుండి కూడా వస్తువులు తెప్పిస్తాను. ఇవన్నీ చేస్తాం. అయితే
అక్కడ మా ఇంట్లో ఒక కుక్క కూడా పెంచుతున్నాము, కుక్క కూడా పెంచుతున్నాము. ఆ కుక్కకి ఏదైనా మిల్క్ పెట్టాడు, పాలు పెట్టేటప్పుడు అలా ఊహించుకుంటున్నాడు. ఆ ఇంటి ఈయన భార్య ఉంటది కదా, అమ్మగారు. ఆ అమ్మగారు కుక్కకి ఒక బంగారు పాత్రలో పెట్టబోతున్న మిల్క్. ఈయనకి ఆవేశం వచ్చింది, ఇంత కష్టపడి మనం అన్ని చేస్తే కుక్కకు కూడా బంగారు పాత్రలో పెడతావా అని ఒక్కసారి ఇలాగ ఉదుటిన చేయితో ఆ అమ్మగారిని ఇలా కొట్టవాలనుకున్నాడు. వెంటనే తన తల మీద ఉన్నటువంటి ఆ నూనె డబ్బ కింద పడింది, నూనె మొత్తం పోయింది. అప్పుడు యజమాని వెనక్కి చూశాడు, ఆ నూనె డబ్బు కింద పడిపోయింది. ఎంతో బాధపడి చేవాట్లు పెడుతున్నాడు. ఆయన అంటాడు, అయ్యా నీది పోయింది కేవలం నూనె డబ్బా, నాకు ఎంత పోయింది అనుకున్నావు? నా బంగళా పోయినాయి, నా పరిశ్రమలు పోయినాయి, నా భార్య, నా బిడ్డలు వీళ్ళందరూ పోయారు ఇప్పుడు అని అన్నాడు అనమాట ఆ కూలి. అంటే ఇదంతా కూడా జస్ట్ మనోరథం, మానసికంగా ఏమి లేదు అక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా అప్పుడు రావణాసురులాగా, అవును స్వర్గం ఎక్కడ ఉండడం ఏంటి, దానికి ఎక్కడి నుండే నేను నిత్యం లేస్తానంటాడు. మనోరథం. లేకపోతే కైలాసం ఉంటుంది, కైలాస పర్వతాన్ని తీసుకెళ్ళిపోతానంటాడు. కైలాసాన్ని మొత్తం తీసుకెళ్ళి శ్రీ కూడా కాదు లంకలో పెడతానంటాడు. వీళ్ళంతా కూడా మనోరథంలో ఉంటారు. వీళ్ళని వెనకుండి కూడా నడిపించే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, ఒక గ్రూపు. నువ్వు సోకరు, నువ్వు డోపరు అంటే ఇంక వాళ్ళు రెచ్చిపోతారు అనమాట. ఆయనేమో ఎంతో కష్టపడి ఒక కౌన్సిలర్ అవుతాడు. అన్నా నువ్వు కౌన్సిలర్ ఏంది, ఇది నీకు చాలా చిన్నది, నువ్వు మినిస్టర్ అవుతావు అన్నా అంటాడు. ఆయన నిండా ముంచేస్తారు. ఇక్కడ మనోరథంలో స్టార్ట్ అయిపోయినాయి ఆయన ఆల్రెడీ. కౌన్సిలర్, అవును కౌన్సిలర్ నేనేంటి, నాకున్న శక్తి, నా ధనంకి, నా కీర్తికి, నా అధికారానికి నేను ఖచ్చితంగా ఎంపీ అయ్యి మినిస్టర్ అవ్వాలనుకుంటా. ఇదంతా మనోరథంలో ఆల్రెడీ ఊహించేస్తాడు. ఓహో నేను మినిస్టర్ అయితే నాకంత గన్మ్యాన్లు ఉంటారు, నాకు సేవకులు ఉంటారు, జనం నా దగ్గరికి అర్జీలు పెట్టుకుంటారు. ఇవన్నీ మనోరథంలో ఉంటారు అన్నమాట వీళ్ళంతా. అందువలన ఇక్కడ ఇది ఎలాంటి వాళ్ళకి, కేవలము తమో గుణం అధికంగా ఉన్నవారు. రజోగుణము తమో గుణం ఈ రెండు అధికంగా ఉన్నప్పుడు మీకు ఇంకా బుద్ధి సరిగా పనిచేయదు. బుద్ధి ఎప్పుడైతే సరిగా పనిచేయదో మీరు వివేకం కోల్పోతారు. వివేకం కోల్పోయిన తర్వాత ఇక మంచి చెడు అని ఉండదు. కేవలము ఆ యొక్క సమ్మానాలకి, కీర్తులకి, ప్రతిష్టలకి, అధికారంకి అది ఒక దాహంలా ఉంటుంది అన్నమాట, తీరని దాహంలాగా. అందుకే ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళు పూర్తిగా వారి యొక్క ఒక ధర్మ ప్రవృత్తి కానీ, శాస్త్రం మనకు చెప్పినటువంటి నియమ నిబంధనలకు కానీ అన్నిటికీ తిలోదకలిస్తారు. పెద్దలు అనుభవజ్ఞ మాట అస్సలు పట్టించుకోరు. గురువు అంటే అసలు గురువే ఉండరు వీళ్ళకి. శాస్త్రం అంటే చిన్న చూపు. మీరు ఏ శాస్త్రం చెప్పినా శాస్త్రమే తప్పులు వెతుకుతారు. మీరు ఎటువంటి గురువు చెప్పినా గురువు పైన నిందలేస్తారు, తప్పులు వెతుకుతారు. అందువలన గురు శాస్త్రం అనేది వీళ్ళకి వంట పట్టదు. కాబట్టి జ్ఞాన నేత్రం అనేది వీళ్ళకి మూసుకుపోతుంది. కేవలము మాంస నేత్రములతో మాత్రమే పనిచేస్తారు. సో మాంసం నేత్రములకి ఇప్పుడు కూడా స్థూలగా ఉన్నటువంటి ఆ రూపములు తప్ప వెనుకున్నటువంటి తత్వము బోధపడదు. అందువలన వీళ్ళేమంటున్నారు అంటే, వారు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారంటే కేవలము డబ్బు 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 డబ్బు. అంటే వాళ్ళు గుండె చప్పుడు మీరు గమనిస్తే లబ్ డబ్ అని ఇప్పుడో మానేసింది కొట్టడం. మరి ఏం కొడుతుంది ఇప్పుడు? డబ్బు 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 డబ్బు. లబ్ డబ్ మరలేదు, డబ్బు 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 అని ఉంటదన్న. అంటే వాళ్ళ గుండె చప్పుడు నిరంతరము డబ్బు డబ్బు డబ్బుతోనే ఉంటదన్న. కానీ వీరు ఎంతసేపు ఎంత సంపాదించాము, ఎంత సంపాదించాలి, దాన్ని ఎలా సంపాదించాలి, వాటి మీదే ప్రణాళికలు, ప్లానింగ్స్ అనమాట. ఎవరిని ఎక్కడ ముంచాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఏ విధంగా తడిగుడ్డుతో వాడి పీక వాడి తల ఎలా నిదిపేయాలి, ఇలాంటి ప్లానింగ్లు ఉంటాయి ఎక్కువ వీళ్ళకి.
చేసిన తర్వాత కూడా ఎలా బయటపడాలి, లాయర్లు అందరు పెట్టుకుంటారు అనమాట వాళ్ళు, లీగల్ అడ్వైజర్స్. సో ఆయన ఏమంటాడు లాయరు, నీకెందుకు, నేను చూసుకుంటాగా, వాని వేసే అంటాడు అంతే. ఎందుకంటే ఆయనకి అది అవసరం, ఆయన లైవ్లీహుడ్. కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ అంటే, ఇదమధ్యమయా లబ్ధం, ఇంత ఐశ్వర్యం ధనము అంత కూడా నేను పొందాను అంటున్నారు. అంటే ఆద్యం ఏంటి, ఇప్పటికే అంటే ఇప్పటికే నేను ఎన్నో లక్షలు కోట్లు సంపాదించాను. ఎందుకంటే వీళ్ళకి కేవలము అర్ధకామ పురుషార్థాలు మాత్రం ఉంటాయి, రెండే ఉంటాయి వీళ్ళకి. ఇంకా ధర్మము మోక్షం అనేది అసలు లేదు వాళ్ళ దృష్టిలో. అందువలన చూసిన ఆయన విలువ, ఆయనకున్న ఆస్తి ప్రకారమే. కానీ గీత ఏముంటుంది, గీత నువ్వేం సంపాదించావనే గురించి అసలు పట్టించుకోదు. ఏం చెప్తుంది గీత టీచింగ్ ఏంటంటే, హూ ఆర్ యు, వాట్ యు ఆర్, నువ్వు ఎవరు, నువ్వు ఏమిటి, ఇదే చెప్తుంది భగవద్గీత. అంతే తప్ప నువ్వేం సంపాదించావు, నీకు అన్ని చుట్టూ ఎంతమంది జనం ఉన్నారు, నీ చుట్టూ ఎంత సంపద ఉంది, వీటితో ఏం పని లేదు భగవద్గీత. ఎందుకు, నీతో ఎంతమంది ఉన్నా, నువ్వు ఎంత సంపాదించినా అది పోతుంది. కానీ అసలు నువ్వేమిటి, నువ్వెవరు, ఇది చెప్పారనుకోండి, ఇది తెలుసుకున్నావు అనుకోండి, ఇంకేం లేదు, ఇంక నీవు సంపాదించడానికి ఏం మిగిలి ఉండదు, తెలుసుకోవడానికి ఇంకేమీ మిగిలి ఉండదు. అందువలన కర్మయోగి సంపాదించేది చూడరు. ఎందుకు, ఆయన ఎంత ఆత్మశుద్ధి, అందువలన అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, శాంతం, పరమాత్మ సేవలోనే వాళ్ళు తరిస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత సంపాదించారని చూసుకోరు. అందువల్ల నిజానికి ఈశ్వరుడు కూడా ఒక వ్యక్తి ఎంత సంపాదించారనేది పట్టించుకోరు. ఎందుకు, ఎంత దానం చేశారు, ఎంత త్యాగం చేశారు, ఇవి భగవంతుడు లెక్కేస్తారన్నమాట. అందుకే ఇమం మనోరథం ప్రాప్సే, ఇంకా ఎంతో ఐశ్వర్యం భవిష్యత్తులో సంపాదిస్తాను అని టైం పెట్టుకుంటాడు. ఈ సంవత్సరంకి ఇంత, ఈ నెలలో ఇంత ప్రాఫిట్. అందువలన ఏమంటున్నారు, ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం, అంటే ఇదం ధనం, ఆస్తి, ఈ ధనము షేర్ మార్కెట్లో పెడతారు, రెట్టింపు అవుతుంది. అందువలన ఇప్పుడు ఎంత ఉంది, కొంత సమయంలో ఇన్ని రెట్లు అవుతుంది అని ప్లాన్ వేసుకుంటారు. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఎవరినో లేపేస్తారు. ఆమె కలుపుకొని చేసుకోవాలి. ఎందుకు, ఈ నెల డిక్లేర్ చేసుకుంటారు కదా ఇంత అవ్వాలని. కాబట్టి వీళ్ళు ఒక మొక్కలో మనం చెప్పాలంటే ధనము డబ్బు మీద వీళ్ళు నిరంతరము జపము, ధ్యానము అంతా దాని మీద ఉంటుంది వీళ్ళకి. అందువలన మనం ఏం చేయాలి, ధ్యానము, శివోహం అని తెలుసుకోవాలి. వీళ్ళేం చేస్తారు, లక్ష్మీదేవి మాత్రమే ధ్యానం చేస్తారు, లేకపోతే కుబేర యంత్రం పెడతారు, లక్ష్మీదేవి ఫోటో పెడతారు. లక్ష్మీదేవి 2 చేతుల నుంచి డబ్బులు, కాయిన్స్, బంగారు కాయిన్స్ పడుతూ ఉండాలి. ప్రతి షాప్ దగ్గరికి మీరు వెళ్ళండి, లక్ష్మీదేవి బంగారు కాయిన్లు పడుతూనే ఉంటాయి. అందువలన వీళ్ళు నిరంతరము లక్ష్మీదేవి యొక్క ఆ కానుకలు, ఆ నాణ్యముల మీదే దృష్టి ఉంటుంది. అదే వారి ధ్యానం అనమాట. అందువలన ఇప్పుడు ఆల్రెడీ నేను సంపాదించాను, ఇది మరి కొంత భవిష్యత్తులో ఇన్ని రెట్లు పెరుగుతుంది అని వారి యొక్క విశ్వాసము. అందువలన మరి ఇంకేమంటున్నారు వాళ్ళు, ఇంకా అక్కడ ఆగట్లేదు వాళ్ళు ఇంకా వాళ్ళ స్టోరీ చాలా పెద్దది కదా. అసౌ మయా హతః శత్రుః, असौ मया हतः शत्रुः, असौ मया हतः शत्रुः, హనిష్యే చాపరానపి, हनिष्ये चापरानपि, हनिष्ये चापरानपि, ఈశ్వరోహమహం భోగి, ईश्वरोऽहमहं भोगी, ईश्वरोऽहमहं भोगी,
సిద్ధోహం బలవాన్ సుఖీ. సిద్ధోహం బలవాన్ సుఖీ. సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా అతః శత్రుః హనిష్యే చాపరానపి. असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि. असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि. ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी. ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी. ఉత్తమం. అయితే ఇప్పుడు ఇంకేమంటున్నారు? అసౌ శత్రు. అసౌ ఈ శత్రువులు మయ అంటే నా చేత, అతహాచ ఇప్పటికే నాతో నా చేతిలో చచ్చూరుకున్నారు ఇప్పటికే. అపరానపి ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇక భవిష్యత్తులో వారు శత్రువుగా మారే అవకాశం ఉందా? అయితే ఇప్పుడే ఫినిష్ చేద్దాం. మీరు చూసారా కదా ఈ ఈ తగాదాల్లో, ఈ పోట్లాట్లు, ఈ ఫ్యాక్షన్లు, ఇవన్నీ కుమ్ములాట్లు, ఈ దెబ్బలాట్లు, ఇవన్నీ ఉంటాయి గ్రూపులు. ఈ గ్రూపిజం పసికందులు కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే భవిష్యత్తులో థ్రెట్ ఉన్నది అని అని భయం. కంసుడు అదేగా చేశాడు. కంసుడు ఏం చేశాడు? ఆకాశవాణి చెప్పిందట. ఏదో ఆకాశవాణి, మూర్ఖుడా, నీ శత్రువు ఎవరో కాదు, నీ చెల్లెల గర్భంలో పుడుతున్నారు, నీ చెల్లెలకు పుట్టే బిడ్డే నీ శత్రువు అని ఆకాశవాణి చెప్పిందంట. దాన్ని నిజమనుకొని ఆయన ఏం చేశాడు? పసికందులను కూడా చంపేశాడు. ఎందుకు? భవిష్యత్తులో శత్రువు వస్తారని కూడా వాళ్ళు ఉంచరు. అందువలన ఈయన ఏమంటున్నారు? ఈ అసురులు ఏమంటున్నారు? ప్రగల్భాలు ఏం చెప్తున్నారంటే, నా చేత ఆల్రెడీ కంటకాలు నాకు ఎవరైతే అడ్డు తిరుగుతున్నారో, నాకు ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, నాకు ధర్మ సూక్తులు చెప్తావా, నాకు చెప్తావా అంటారన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చెప్పకూడదు, మనం వాళ్ళే చెప్పాలి. కాబట్టి ఇప్పటికే వీళ్ళందరూ నా చేతిలో హతమై ఉన్నారు. ఇంకా మిగతా శత్రువులు కూడా నేను టైం వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఫినిష్ చేస్తాను. ఎందుకంటే మొత్తం క్లీన్ చేసి పడేస్తాను ఆ శత్రు సమూహాన్ని. ఎందుకు? అహం ఈశ్వర, నేనే సర్వశక్తిమాని, సర్వానికి ప్రభువు. నాకు అడ్డు ఎక్కడ ఉంది? నాకు ఎదురు లేదు. ఏ దేశమైనా సరే స్వతంత్రంగా ఏమైనా నడిచిందా? మేము ఆటం బాంబులు ఉన్నాయి మా దగ్గర టెక్నాలజీ ఉంది, మేము వేసేస్తాం అని భయపడతారు. మీరు పరీక్ష చేయకూడదు, మీరు అది వాడకూడదు, మీరు అలా ఉండకూడదు. అలా ఉంటే వెంటనే అటాక్. ఎందుకంటే పెద్ద దేశాలు, ప్రపంచంలోని పెద్ద అన్న. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? అహం ఈశ్వర, నేనే ప్రభువుని ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి, ఏదో ఒకటి, లేకపోతే ఈ గ్రామానికి నేనే ప్రభువు. నేను చెప్పిందే వేదం. వేదాలు ఏం చెప్తాను? వేదాలు ఏవో చెప్పే, నేను చెప్పింది వేదం రాసుకో అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆ ధనతృష్ణతో, ఆ ధనాతురాణం నా లజ్జ నా భయం అంటారు. కామాతురాణం నా లజ్జ నా భయం, ధనతురాణం నా లజ్జ నా భయం అంటారు. అంటే ఈ ధనము, కోరికల మీద తృష్ణ ఉన్నవారికి సిగ్గు ఉండదు, ఎటువంటి భయం ఉండదు అనమాట. సిగ్గు అంటే ఏంటి? మొహమాటం. మొహమాటం ఉండాలి. ఒక సంస్కారవంతులకి మొహమాట పడతారు. ఎందుకు? చెయ్యాలా వద్దా? నేను నా చేతుల ద్వారా చెడు పని ఎలా చేయగలుగుతాను? వాళ్ళ చేతులు రావు, వాళ్ళ మనసు ఒప్పుకోదు, వాళ్ళ హృదయం ఒప్పుకోదు. కాబట్టి ఆ సంస్కారవంతులు అన్నమాట. వీళ్ళకి అవేమి ఉండవు. వీళ్ళు ఏం చేస్తాడంటే, నేనే ఈశ్వర, నేను ఈశ్వరునికి ప్రకటించుకుంటాడు. హిరణ్యకశిపుడులా భోగి, సమస్త భోగములకి నేను అధికారిని, నేనే అధికారిని. అహం సిద్ధ,
నాకు అన్ని శక్తులను, సర్వశక్తిమాన్, సర్వజ్ఞ, సర్వశక్తిమాన్, సర్వానికి ప్రభువు నేనే. బలవాన్ సుఖీ, ఎంతో సుఖశాంతులుగా ఉన్నానని భ్రమలో ఉంటూ నేనే అందరికంటే బలవంతుణ్ణి. నాతో పెట్టుకుంటారా మీరు, నా సంగతి మీకు తెలియదు, నేను అందరికంటే బలవంతుణ్ణి. నాకున్నటువంటి సైన్యము, నాకున్నటువంటి గ్రూపు, నాకున్నటువంటి సామాగ్రి, నా దగ్గర ఉన్న ఆయుధములు, ఇవన్నీ కూడా ప్రకటించుకుంటారు. ఇంకా ఆశ్రయ సంపత్తి ఉన్నవారు ఆలోచన తీరు ఇంకా మనము ఒక్కసారి ఆలోచిస్తే మనకు భయం వేస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తారా? ధనదాహము, కీర్తి మీద, ప్రతిష్టల మీద ఉన్న దాహం వాళ్ళకి అలా ప్రతి ఒక్కరిని శత్రువులుగా కనిపిస్తుంటారు వాళ్ళకి. ఎందుకంటే ఎవరిని ఒప్పుకోరు. చూడండి, శ్రీరామచంద్రుడు తన పుత్రుడైనటువంటి భరతుని కంటే ప్రేమగా చూస్తున్నటువంటి కైకేయి కేవలము ఆసురీ సంపత్తిగా ఉన్నటువంటి మందర వలన ఏం చేశారు? నా కొడుకుకి శత్రువుగా ఉంటాడేమో అనే ఒక భ్రమ ముందు పెట్టుకొని ఆయన అసలు సిటీలో కూడా ఉంచకూడదు, రాజ్యంలో ఉండకూడదు, మళ్ళీ అరణ్యానికి పంపించారు. ఇవి ప్లానింగ్స్ అన్నమాట. పాండవులకు అరణ్యవాసం చేసేటప్పుడు వీళ్ళు 15 ఎన్ని సంవత్సరాలు చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తారేమని చెప్పి 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేయించారు. అంటే కనిపించకూడదండి, ఎక్కడైనా మాయమైపోతారండి. ఇంత సూర్యులు వీరులు ఒక పత్నితో సమేతంగా వాళ్ళు ఎలా మాయమవుతారు? ఎంత కష్టమైనది అది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దుర్బుద్ధి ఏంటంటే, ఏదో ఒక రకంగా ఈ సంవత్సరంలో వీళ్ళని పట్టేస్తాము, మళ్ళీ 13 సంవత్సరాలు మళ్ళీ వనవాసం పంపిద్దామనే ఒక కుట్ర. ఇదంతా కూడా ఆసురి సంపత్తికి నిదర్శనం. అందువల్లనే అసౌమయ అతః శత్రు, ఈ శత్రువులు ఆల్రెడీ నా చేత చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? నాకు వ్యాపారంలో పోటీగా ఉన్నాడు, నాకు రాజకీయంలో పోటీగా ఉన్నాడు, నా ఉద్యోగంలో పోటీగా ఉన్నారు, కాబట్టి వీళ్ళని ఉంచకూడదు, నాకు అడ్డు. ఆటల్లో పోటీ, దేంట్లో కూడా పోటీ ఉండకూడదు, శత్రువుగా ఫీల్ అవుతారు. అందువలన ఇంకేమంటున్నారు? అపరాని శత్రువు అపి అనిష్యే, మిగతా ఇంకెక్కడెక్కడ మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఫినిష్ చేస్తాను త్వరలో. ఎందుకు? అహం ఈశ్వర, నేనే ప్రభు, నాకంటే గొప్పవారు ఎవరున్నారు? అహం భోగీచ, నేనే ఈ భోగములన్నీ అనుభవించిన నేను అధికారినండి. మా తాతగారు రాజులు, మేము రాజుల వంశం, క్షత్రియులం, మేమే అధికారులు, మాకే ఈ వస్తువులన్నీ అనుభవించే అధికారం మాకుంది అనే ఓ భ్రమలో ఉంటారు. అహం భోగి అహం సిద్ధ, నా దగ్గర ఉన్నటువంటి శక్తులు మీకు తెలియవు, నా బలం మీకు తెలియదు. మేము అనేక శక్తులు, సిద్ధులు మొత్తము అంత మా దగ్గర ఉన్నారు, నేనే కలిగి ఉన్నాను. నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే శాస్త్రము, నేను చెప్పిందే శాసనము, చట్టము అని విర్రవీగుతూ ఉంటారంట. ఎవరు? ఆసురీ సంపత్తి మెండుగా కలిగి ఉన్నవారు. ఇంకా వీళ్ళ యొక్క ఈ పురాణం ఇంకా కొనసాగుతుంది 21వ శ్లోకం వరకు. ఈ ఆసురీ సంపత్తి వాళ్ళ యొక్క ప్రవృత్తి స్వభావం ఎలా ఉంటుందని భగవాన్ చెప్తున్నారు. ఎందుకు? ఇంత దారుణంగా ఉంటుంది కాబట్టే పరిణామాలు కూడా దారుణంగా ఉంటాయని చెప్పబోతున్నారు త్వరలో భగవాన్ శ్రీకృష్ణ. కాబట్టి దీన్ని రేపటి క్లాసులో మళ్ళీ కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.